శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 7 కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. 4 రోజుల క్రితం కాలువ పనులు ప్రారంభించారు. జేపీ అసోసియేట్స్ కంపెనీలో తవ్వకాలు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5 కార్మికులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి నాగర్ కర్నూలు జిల్లా అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలకు నీరు ఆటంకంగా మారింది. బురదలో బోర్ మిషన్ చిక్కుకుంది. సింగరేణి నుంచి రెస్క్యూ టీంను ఘటనా స్థలానికి రప్పిస్తున్నారు. టన్నెల్ లోపల విద్యుత్ పనులను పునరుద్ధరించారు. నల్గొండ జిల్లాకు తాగునీరును అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టుని రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలని ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వకాన్ని చేపట్టారు. సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడుతూ సాగుతోంది. మొత్తం ఇన్లెట్, అవుట్లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా 9.5559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 6 సార్లు పనులు గడువు పొడిగించింది. తాజాగా 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ పనుల్లో 2,646 కోట్లు ఖర్చు చేశారు. నల్గొండలో నిన్న ఉదయం సముద్రం ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. కాగా సొరంగం పనులు పూర్తి చేస్తే జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు అందనుంది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక సిబ్బంది, ఇరిగేషన్ విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేక హెలికాప్టర్ ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. టన్నెల్లో మొత్తం 7 చిక్కుకున్నారు. వీరిలో పంజాబ్కు చెందిన గురువీర్ సింగ్, జమ్మూ కాశ్మీర్కి చెందిన సిన్ని సింగ్, ఉత్తరప్రదేశ్కు చెందిన 2 ఏలి శ్రీనివాసులు, మనోజ్ రూపేనా, జార్ఖండ్కు చెందిన 3 కూలీలు సందీప్, సంతోష్, జట్కా, ఇరాన్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారిని అడిగి తెలుసుకుందాం. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం సంబంధించి ఇప్పటికి కూడా గల్లంతైన వారి ఆచూకీలు అర్థం కాలేదు. వారి ఇప్పటి వరకు 7 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వీరు వివరాలు చూసుకున్నట్లయితే అందులో ఒకరు పంజాబ్ రాష్ట్రం చెందిన గురువీర్ సింగ్ ఒకరు ఉండగా, జమ్మూ కాశ్మీర్ చెందిన సన్నీ సింగ్ అనే వ్యక్తి మరొకరు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి 2 ఏఈలు శ్రీనివాసులు, మనోజ్ రూపేనా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే జార్ఖండ్ చెందినటువంటి 3 కూడా సందీప్, సంతోష్, జట్కా వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి గల్లంతైన వారిలో ఉన్నారు. వీరి కోసం ఇప్పటికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు కొనసాగిస్తున్నారు. మొత్తం 4 రాష్ట్రాలకు చెందినటువంటి 7 వ్యక్తులు ఈ ఘటనలో గల్లంతైన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించి కూడా ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా 5 చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి, సమాచారం అయితే అందుతుంది. కానీ దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడడం లేదు. దీనికి సంబంధించి కూడా చెప్పేందుకు కూడా అధికారులు పూర్తిగా దాచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, అలాగే స్థానికంగా జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావు మరి కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారు. వారు వచ్చిన తర్వాత సంఘటన సంబంధించిన పూర్తి పరిశీలించిన తర్వాతనే ఒక పూర్తి స్థాయిలో సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అత్యంత గోప్యంగా లోపల అసలు గల్లంతైన వారి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతున్నది కూడా చెప్పకుండా కూడా చాలా గోప్యంగా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి మీడియాను కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. జేపీ కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్నటువంటి జేపీ సంబంధించినటువంటి కంపెనీ కూడా ఎవరిని కూడా అనుమతించకుండా ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరి కాసేపట్లో మంత్రులు వచ్చి కనుక పరిశీలిస్తే ఏంటి వారికి సమాచారం ఇస్తే తప్ప బయటకి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, గల్లంతైన వారి పరిస్థితి ఏ విధంగా ఉందని మాత్రం తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే గాయపడ్డ వారికి మాత్రం
ప్రస్తుతానికి అక్కడ నల్లమల్ల ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం వారిని ముగ్గురిని కూడా హైదరాబాద్ తరలించడం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో మంత్రులు వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాతనే పూర్తి వివరాలు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం. నరేంద్రాచారి, అయితే గ్రౌండ్ లెవెల్లో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమని తెలుస్తోంది? ఎందుకంటే 4 రోజుల ముందే ఈ పనులను ప్రారంభించారు. ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పారు అధికారులు? గత 2 సంవత్సరాలుగా పనులతో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదే ఇటీవలనే మంత్రుల బృందం ఇక్కడ పర్యటించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ అలాగే బట్టి విక్రమార్కతో పాటు స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గత 2 నెలల క్రితం ఇక్కడ వచ్చి పరిశీలించడంతో పనులు ప్రారంభించడం జరిగింది. 4 రోజుల క్రితం జరిగినటువంటి పనులు అయితే పనులు ప్రారంభం జరిగింది. ఈ పనుల నేపథ్యంలో ఈ రోజు మొదటి షిఫ్ట్ ఉదయం 8 గంటలకు వెళ్ళిన తర్వాత మొదటి షిఫ్ట్ లోనే ఈ రోజు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ 12వ కిలోమీటర్ సొరంగంలోని 12వ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ పైన బిగిస్తున్నటువంటి బిల్లలు ఏవైతే ఉన్నాయో సిమెంట్ కాంక్రీట్ బిల్లలు బిగిసిన సమయంలో అవి జారిపడి ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఒకసారిగా నీరు కూడా వచ్చి చేరడంతో దాదాపు 6 అడుగుల మేర నీరు వచ్చి చేరడంతో వాళ్ళందరూ కూడా ఈ గల్లంత అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా లోపలికి కూడా ఎవరిని అనుమతించకపోవడంతో లోపల ఏం జరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో సమాచారం బయటకు రావడం లేదు. మొత్తానికి మనకు కూడా సమాచారం ప్రకారం దాదాపు 50 మంది వరకు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 7 మంది మాత్రం గల్లాయ్యారు. వారి వివరాలు మాత్రం ఇప్పుడే మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 4 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా సంబంధించి సురక్షితంగా బయటపడ్డారు. వారికి కూడా వివిధ ప్రాంతాల్లో ఉండి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత. నరేంద్రాచారి, అయితే ఇప్పటికే 5 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా క్షతగాత్రుల సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే లోపల ఏం జరుగుతుందని మాత్రం పూర్తిగా వివరాలు వెల్లడించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం మంత్రుల రాక చూస్తే సీఎం ఈ సంఘటన సంబంధించి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నున్నపల్లగా అధికారులు ఆదేశించడం జరిగింది. సంఘటన సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు జిల్లాధికారులు 4 జిల్లాధికారులు ఇప్పటికే వెళ్ళి అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే ఇట్లా ఉండగా ఉఠావుటిన మంత్రుల బృందం కూడా సంఘటన స్థలానికి బయలుదేరిన నేపథ్యంలో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే లోపల జరిగిన ప్రమాదం పట్ల కూడా ఇప్పటికే 5 చనిపోయినట్టు మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. అయితే గల్లంతైన 7 5 మంది చనిపోయినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, సమాచారం అందుతా ఉంది. కానీ ఇది అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రుల బృందం వచ్చి కనుక పరిశీలిస్తే అప్పుడు వారు మీడియా ముఖంగా మనకు వివరించే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటి మాత్రం ఈ 5 చనిపోయారా లేకపోతే 7 గల్లాచారా వారి పరిస్థితి ఈడంగా చెప్పేందుకు మాత్రం ఇప్పటికి కూడా ఏ అధికారి కూడా ముందుకు రావడం లేదు. మరి కాసేపు దీనికి పూర్తి స్థాయిలో సంఘటన సంబంధించి 7 గల్లాచారా ఇంకేమైనా ఎక్కువ మంది ఉన్నారా, చిత్రాల కింద చిక్కుపోయి ఉన్నారా అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతుంది. మొత్తం 50 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే 33 మంది బయటకు వచ్చారు. 7 మంది మాత్రం ఎంత ఉన్నారు. మిగతా వ్యక్తులు ఏమైనా ఉన్నారా అందులో దానిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన స్థానికంగా ఉన్న అధికారులు కానీ మిగతా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రుల వచ్చిన సందర్శన అనంతరమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. శ్వేత. రైట్ నరేంద్రాచారి, థ్యాంక్ యూ.